హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఏంటంటే ఫ్రెండ్స్, మేము ఈరోజు అయితే కొండ్రెక్కల తోటకైతే వచ్చాం. ఇలా మా ఊరికి వెళ్ళే రూట్లో అయితే ఇది ఉంది. సరే ఏంటంటే చూడడానికి వస్తే అమ్ముతారంట ఇక్కడ డైరెక్ట్గా. ఎంత అంటే బయట అయితే కేజీ 100 అంట, ఇక్కడైతే 80కే ఇస్తారంట. మీరైతే చూడొచ్చు ఎన్ని కాయలు అయితే ఉన్నాయో. ఒకసారి చూపించారు అన్ని కింద పడిపోయి ఇప్పుడైతే కోసి అసలు ఫ్రెష్, అన్ని ఫ్రెష్ చూడండి. చూడండి ఇక్కడైతే అసలు చెట్టు నిండా కాయలే ఫ్రెండ్స్. ఏ తిందాం అనేది కూడా ఏం అర్థం కావట్లేదు. కేజీ 80 రూపాయలే, తొందరగా వచ్చాయండి. ఓగూరు రోడ్డు, సింగరాయకొండ, కందకూరు. చూడండి ఫ్రెష్గా, ఇప్పుడే ఫ్రెష్గా కోసం టేస్ట్ అయితే చేద్దాం మనం. ఫ్రెండ్స్ ఎంత స్వీట్గా ఉంది అంటే అంత స్వీట్గా ఉంది. ఏదైనా పళ్ళల్లో ఉన్నంత, ఫ్రూట్స్లో ఉన్నంతది దేంట్లో ఉండవు ఫ్రెండ్స్. చూడండి ఎన్ని ఉన్నాయి, చెట్టు అంతా అయ్యే ఫ్రూట్స్ ఎన్ని ఉన్నాయంటే. నేనైతే ఫస్ట్ టైం ఇట్లాగా తోటకు వచ్చి ఫస్ట్ టైం ఇలా కోయడం. మీరు ఎప్పుడైనా వెళ్ళి ఇలా చేస్తుంటే, కోసుంటే కింద అయితే కామెంట్ అయితే చేయండి. అండ్ దీని వాల్యూ, ఇది కేజీ ఎంత ఉంటుంది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఒకసారి. మా ఊర్లో అయితే 80 రూపీస్ ఇది. ఇంకా మీ ఊర్లో ఎంత ఉందో మీరే చెప్పండి. అండ్ ఇది వర్త్లెస్ కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కళ్ళు పోతున్నాయి, ఇన్ని కాయలు చూసి ఫస్ట్ టైం లైఫ్లో. నేను ఎప్పుడు రాలేదు, ఇదే ఫస్ట్ టైం రావడం తోటకు చూడడం. ఇక్కడ పాములు కూడా ఉంటాయంట మన ఫ్రెండ్సే. మరి వీళ్ళైతే ఫ్రెండ్స్ 1.5 ఎకరాలు వేస్తున్నారంట. అవి ఎంత ఉంటుందో నాకైతే తెలీదు. సరే అయితే నేనైతే కవర్ చేసి వీడియో అయితే పెడుతున్నా. అంతా సరౌండింగ్స్ అంతా ఇదే ఫ్రెండ్స్, ఇదే తోట, ఇంకేం లేవు ఇక్కడైతే. పక్కనైతే వాళ్ళే వీళ్ళ జాంకాయ చెట్టు ఉన్నాయి. నేనైతే చాలా ఎక్సైటెడ్. చూడండి ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నాయంటే అసలు కౌంట్ కూడా చేయలేము. అసలు ఎన్ని ఉన్నాయంటే అన్ని ఉన్నాయి. ఫస్ట్ టైం అయితే నేను ఇలా తోటకి రావడం, తోటకు వచ్చి ఫ్రెష్గా కోసి తినడం. అసలు చూడండి ఆ వెదర్కి ఫ్రూట్స్ అసలు ఎన్ని, అసలు చూడండి కింద అయితే ఎన్ని ఫేస్ట్గా పడిపోయి ఉన్నాయో. అన్న ఎన్ని రోజులు పట్టిద్ది అన్న ఈ తోటకి? వేసిన 6-7 మంత్స్కి కాయ వస్తుంది. 6-7 మంత్స్కి కాయ వచ్చింది అన్న. చూడండి లావుది ఇచ్చారు అన్న. అయితే చాలా స్వీట్గా ఉన్నాయి. అయితే 6 మంత్స్కి వచ్చి అన్న. 6 మంత్స్కి వస్తుంది కాయలు. ఓకే, 6 మంత్స్ ఇంకా కోసేయటమేనా అన్న? మరి ఆ బ్రోక్ అయితే టైం అయితే అవుతుందంట, సన్సెట్ అవుతుంది కదా, మళ్ళీ పొలానికి వాటర్ వదలాలంట. సో అంత తొందరగా అయితే ఆ బ్రదర్ అయితే కట్ చేస్తున్నారు ఫ్రూట్స్ అనేవి. కానీ మనం కూడా డిస్టర్బ్ చేయకూడదు అనుకుంటున్నాం. పండుది కోసా ఇది చూడండి ఫ్రెండ్స్, పండుగ ఉన్నాయి, పచ్చి ఉన్నాయి. అసలు ఎన్ని, ఇదైతే కాపు అయితే 6 మంత్స్కి వచ్చిందంట మనం మొక్కేసినప్పుడు. అసలు చూడండి ఎన్ని ఉన్నాయంటే చెప్పలేను, అసలు మాటలే రావట్లేదు నాకైతే. ఇన్ని ఫ్రూట్స్, ఈ ప్రతి చెట్టుకి, చిన్న చెట్టుకి కూడా ఫ్రూట్స్ ఉన్నాయి ఇక్కడ. ఇదైతే మనం సింగరాయకొండకి వెళ్ళే రూట్ ఇది. ఇటు వచ్చేసి కందుకూరుకి వెళ్తాం, మా ఊరికి. యాక్చువల్గా మేము మధ్యలో ఒక ఊరు ఉంది, ఓగురు అని ఒక ఊరు. అక్కడికి వచ్చి ఇటు వెళ్తా ఇలా చూసాం, సైడ్ అమ్ముతుంటే ఏంటి బ్రో అని అడిగితే చెప్పారు కేజీ 80 రూపీస్ బ్రో అంటే. సరే అని చెప్పి కేజీ తీసుకుందాం. అండ్ వీడియో కూడా తీద్దాం, చాలా రోజులు అయింది. అండ్ బ్లాగ్ కూడా అప్లోడ్ చేశాను, తీసుకోవడం జరిగింది. ఇది వర్త్లెస్ అనేది మీరైతే కింద అయితే కామెంట్ చేయండి. అండ్ వన్ మోర్, మీకు ఇట్లాంటి ఏమైనా తోటలు ఉంటే ఒకసారి కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హేట్స్ టు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇది మా వాడు ఫ్రెండ్, నా చెడ్డి దోస్తు. హిజ్ నేమ్ ముజీబ్, మోస్ట్ యాక్టివ్ బై ముజీబ్. మేము ముద్దుగా మామ అంటాం. కందుకూరులో మామ అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. తినేసి ఇదిగో బ్రో.
అయిపోయింది అమ్మ అవి బాగుండవా బాగుండవా అవునా? పండుగ ఉన్నాయి అవి బాగుండు బాగున్నాయా అదొక వాసన. ఇవి అయితే కేజీ అంట, అప్రాక్స్ అయితే 1.5 kg అయితే ఉన్నాయి. చూడొచ్చు ఎన్ని ఉన్నాయి చూడండి. మనకైతే బ్రో అయితే 70 kg ఇచ్చారు కేజీ, మోర్ దెన్ 100 అబౌవ్ ఉన్నాయి. మరి టుడే బ్లాగ్ అయితే ఇక్కడికైతే ఎండ్ చేద్దాం ఫ్రెండ్స్. మీకు చూపిద్దామని చెప్పి ఇంటికి అయితే తీసుకొని చూపిస్తున్నా. ఇదైతే 1.5 kg ఉన్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హే ఇట్స్ ట్రూ.